నేను నిన్ను చూద్దామని వచ్చాను. ఇప్పుడు నేనేం చేయాలి చెప్పు. నీజిత లేక పిచ్చిది కాదా మనసంతా. దొరబాబు ఎస్ డార్లింగ్, తీసుకో. పిచ్చిదానా, జల్లెడక్కడ అల్లుడిక్కడ. ఎల్లుండి నా పెళ్లి, నువ్వు తప్పకుండా రావాలి. కుదరదు. అదే రోజు అదే ముహూర్తానికి నా పెళ్లి కూడా. వెళ్ళిరానా? ధైర్యంగా వెళ్ళు, నేను కూడా వస్తాను. ఎవరమ్మా నువ్వు? నేను అంకుల్ మీ దగ్గర పనిచేసిన పాండే కూతుర్ని. ఎల్లుండి బచ్చన్తో నా పెళ్లి. ఈరోజు గర్వా చౌతాని చూడ. బాలేదేను అమ్మా, ఇది నీ ఇల్లు. ఎప్పుడు కావంటే అప్పుడు రావచ్చు, ఎప్పుడు కావంటే అప్పుడు వెళ్ళొచ్చు. కానీ మీ ఆయనే ఒప్పుకోడు. రూల్స్ గిల్సు అంటాడు. ఇక్కడ రూల్స్ ఎవరో పాటించట్లేదులే గాని జిక్కే నువ్వు బయలుదేరు. చిన్నప్పుడు నా పుట్టినరోజుకి మా నాన్నతో ముక్కు పుడక పంపించారు. ఎల్లుండి నా పెళ్లికి మా ఆయన్ని పంపిస్తారా ప్లీజ్? పిచ్చి పిల్ల, ఈసారి మంగళసూత్రం ఇచ్చి మరీ పంపుతా. క్షేమంగా వెళ్ళరా. దీర్ఘ సుమంగళీ భావ. అదృష్టం అంటుకుంది తాయారమ్మో తాయారమ్మ, ఆనందం ఆడుతుంది తాయారమ్మో తాయారమ్మ, అప్పనంగా దొరికాడు తాయారమ్మో తాయారమ్మ. పర్లే జగ్గయ్య గారు, బానే పాడుతున్నారు. రేపటి నుంచి ఎలాగో పాటలు పాడుకుంటూనే బతకాలి. ఈ రైడ్ అయిన తర్వాత కనిపించండి, మా ఆర్కెస్ట్రాలో అవకాశం ఇస్తాను. ఓకే? అన్నట్టు మీ తాయారమ్మని కూడా తీసుకొచ్చేయండి, డ్యూయెట్ వేసుకోవచ్చు. డ్యూయెట్ సరేనా? అర్ధరాత్రి పూట పరాయి ఒకటితో మాటలేంటి? రేపు పెళ్ళైన తర్వాత నాకు ఇలాంటి నచ్చావు. పదా ఎక్కడికి? ఇంటికి. ఇంటికేంటి? మరిద్దరం మన ఇద్దరమే మా ఇంటికి. అంటే నువ్వు జీవితంలో కాంప్రమైజ్ అవుతున్నావు జిక్కే? నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు. త్వరగా వస్తే బండి మీద రావచ్చు, లేకపోతే నడుచుకుంటూ రావాలి. చాలా దూరం వెళ్ళాలి, నేను వెళ్ళిపోతున్నాను. చాలా దూరం వెళ్ళాలి, నడిచి వెళ్తాం. క్యాష్ అకౌంట్, గోల్డ్ అకౌంట్ సెపరేట్ సెపరేట్ గా పెట్టండి. ఆ తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. అలాగే సార్. ఆ ఫోన్ నీకా నాకా? ఒకవేళ నీకైనా నాకు ఇచ్చేవా ప్లీజ్? నీ ముందే మాట్లాడతా. ఏంటి జిక్కీనా? అయినా అక్కడికి ఎందుకు వెళ్ళారా మీరు? పాపం రా, అతని డ్యూటీ అతను చేసుకుంటున్నాడు. ఏమంటారు? మీ డ్యూటీ మీరు చేసుకుంటున్నారా? నాకెందుకు వచ్చిందిరా బాబు, మీరు చూసుకోండి. బచ్చన్ గా, నువ్వు ఆ ఇంట్లో ఉన్నంత వరకు మేము ఈ ఇంట్లోనే ఉంటాం. నువ్వు బయటికి వస్తేనే మేము బయటికి వెళ్తాం. నీకు ఎక్కువ టైం లేదు, ఆలోచించుకో. కార్యకర్తలు ఇంగ్లీష్ లో ప్యాన్స్ అంటారు. పిచ్చి, నేనంటే చచ్చేంత పిచ్చి. నా కోసం చంపేంత పిచ్చి. 24 గంటలు. తాయారమ్మో, నీ లీలలే లీలలమ్మా. ఎవర్రాది?
లోపలికి వస్తే నీకే తెలుస్తుంది. అక్కడి నుంచే చెప్పు ఏం కావాలో. జర అగ్గి పెట్టియరా అదే. రే ఎల్రా. బా ఏం తింటుర్రా ఒక్కొక్కడు డబుల్ డక్కర్ బస్సులు ఎక్కున్నారు. జర్రాల భుజం జారిపోక. డబుల్ డక్కర్ బస్సులు రోడ్ల మీద ఉండాలరా. ఇళ్లకొచ్చి పార్కింగులు చేసిర్రంటే ఇడిచిపెట్టేది లేదు బిడ్డా. According to the constitution of this country, indulging in black money is a punishable offense. If I do not eradicate this kind of a cancer from the society, the nation will go into depression and I will have to give a resignation to my bloody resignation. ఎట్లా చెప్పినారా? అర్థం కాలే. నువ్వు అర్థం చేసుకుంటుండు, నేను ఫోన్ కాల్ మాట్లాడేసి వస్తాను. ఆ ఫోన్ నీకైనా నాకు ఇవ్వవా ప్లీజ్? ఏంటబ్బాయ్ కాళ్ళు చేతులు ఇరిసేసావా? కొంప తీసి ప్రాణాలు తీసేలేదు కదా అంటే ఇప్పుడు తీస్తానంటావా? అయినా నాకెందుకులే బాబా, మీరు మాట్లాడుకోండి, మీరు చూసుకోండి. జగ్గు కాకా, నేను చెప్పేది తింటే బీపీ పెరగగల టాబ్లెట్లు ఇట్లా ఉంటే పక్కన పెట్టుకో. నువ్వు పంపించిన పందులందరినీ 18 నిమిషాల్లో కథం పట్టించిన. ఇంకుంటే పంపో. నేను ఈడనే కూసుంటా, ఆయన ఆడనే ఉంటాడు. కొడక కింద దురద పెడితే మీద గోక్కోవాలా? ఇప్పటి సందిద్దరం నీ డ్యూటీ మీదే ఉంటాం బిడ్డ. పెళ్లి జరిగే లేడా సామానాడ సెట్టింగ్ అయిపోవాలి. ఒక్కసారికి నాలు నడు. ఎక్స్క్యూజ్ మీ జిక్కి మేడం, ఇఫ్ యూ డోంట్ మైండ్ ప్లీజ్. మీకు సిస్టర్స్ ఎవరైనా ఉన్నారా? లేరు. ఎందుకు? ఏలే గ్యాపులా మ్యాప్ అన్న షాదీల తమ్ముని భారత్ కూడా కానిచ్చేద్దామని. చూడు రెడ్కురి ఇంట్లో కలరింగ్ అంతా బాగానే ఉన్నట్టున్నది. అంటే నాకు మీ అంత పొడుగు రిక్వైర్మెంట్ లేదు, మనకంటే పొట్టి ఉంటే చాలు. ప్లీజ్ ఇఫ్ యూ డోంట్ మైండ్. థ్యాంక్ యూ. అంకులు చిన్న కూతురు లేనందుకు ఫీల్ అవుతున్నట్టున్నాడు. స్నేహితులు ఇంగ్లీష్ లో ఫ్రెండ్స్ అంటారు. నీకు ఫ్యాన్స్ ఉంటే నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. అవసరం అయితే ప్రాణాలు ఇస్తారు, అదే కష్టం వస్తే ప్రాణాలు తీస్తారు. సింహాన్ని బోన్లో బంధించి ఆటలాడుతున్నావు. నేను ఈ గడప దాటిన రోజు నీకుంటాదిరా. ఎప్పుడో ఎందుకో ఇప్పుడే దాటో. నీ పదవి, పవరు, పొగరు, బలం, బలగం అన్ని వాడి దమ్ముంటే నన్నాపి చూపించు. చూపిస్తా, నీకు చుక్కలు చూపిస్తా. అలా చూపిస్తే రిజైన్ చేసి ఇంట్లో కూర్చుంటా, లేదా నిన్ను తిహార్ జైల్లో కూర్చోబెడతా. టైంలో అతను బయటికి పంపించడం అంత కరెక్ట్ కాదేమో సార్. పాము బయటికి వెళ్తే గాని ఆ పుట్టని పగలగొట్టలేం. వీడు బయటికి వెళ్తే గాని ఇంట్లో జనాల చేత నిజాలు కక్కించలేం. సార్, సీఎం గారు లోపలికి రమ్మంటున్నారు. ఆడనే రమ్మనా? ఇవాళ ఆటో తేలిపోవాలా?
ఏంటబ్బా జగ్గయ్య అంతా బాగేనా? అంతా బాగుంటే నీ కాడకి ఎందుకు వస్తాను? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మీద కంట్రోల్ సెంట్రల్ది. చదువుకుంటే రూల్స్ తెలిసేవి. రూలింగ్ పార్టీలో ఉన్నోడికి రూల్స్ ఉండవు. ముందడికి ఫోన్ కొట్టి రైడ్ ఆపమను. హలో, యామ్ ఐ స్పీకింగ్ టు మిస్